వృషభ రాశి వారికి ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా 4 గ్రహాల యొక్క సంచారము అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. ఒకటి, శుభగ్రహ అయినటువంటి గురువు, పాపగ్రహాలైనటువంటి శని, రాహు, కేతువుల యొక్క ప్రభావము బాగా ఉంటుంది మనిషి పైన. కనుక వీటి యొక్క సంచారము ఫలితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను వృషభ రాశి కిందికి వస్తారు. అంటే జన్మ సమయంలో వ్యక్తిగత జాతకంలో చంద్రుని యొక్క స్థితిని బట్టి మనము మన జన్మ రాశిని నిర్ధారణ చేసుకోవాలి. అంటే ఈ చెప్పినటువంటి నక్షత్రాలలో మీరు పుట్టిన సమయం లోపల చంద్రుడు సంచరిస్తున్నట్టయితే మీరు ఆ రాశికి చెందినటువంటి వాళ్ళు అవుతారు. ఇక జన్మ సమయము, జన్మ తేదీ ఖచ్చితంగా తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహార నామాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకోవాలి. అయితే ఈ రాశిలో, వృషభ రాశిలో ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను వృషభ రాశి కిందికి వస్తారు. ఇంకను శాస్త్రంలో మనకు ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడాను కొన్ని చెప్పబడి ఉన్నాయి. అంటే సామాన్యమైనటువంటి అక్షరాలతో ప్రారంభం కాకుండా కొన్ని ద్విత్వాక్షరాలు, ద్వంద్వాక్షరాలు, సంయుక్తాక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కూడాను మనకు వ్యవహారంలో ఉంటాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే వృష, స్వప్న, స్వాతి అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను వృషభ రాశి కిందికి వస్తారు. ఈ వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం బాగా ఉంది, వ్యయం 5 ఉంది. అంటే ఈ నంబర్స్, ఈ నిష్పత్తి మనకు ఏమి సూచిస్తుంది అనంటే ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి మీరు గట్టెక్కుతారు, ఆదాయం పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది, ఖర్చులను మీరు ఆచితూచి చేస్తూ ఉంటారు అనేటువంటి విషయం మనకు ఈ నంబర్ మూలకంగా మనకు తెలుస్తుంది. దీన్ని ఒక పక్కన మీరు మనసులో ఉంచుకొని మీ వ్యవహారాన్ని కొనసాగించాలి. అదేవిధంగా రాజపూజ్యం 1, రాజావమానం 3 ఉంది. అంటే అవమానం ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యం 1 ఉంది. కనుక దీన్ని కూడాను ఒక పక్కన దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మనకు ఆదాయ వ్యయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కీర్తి ప్రతిష్టలు, మన మాట వినడము, సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ కూడాను మనకు చాలా ముఖ్యమైనటువంటివి జీవితంలో. కాబట్టి దాన్ని కూడాను ఒక పక్కన దృష్టిలో పెట్టుకోండి. ఈ నంబరు రాజ్యపూజ్యం 1, రాజావమానం 3 ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఇకపోతే ముఖ్యమైనటువంటి గ్రహ గురుగ్రహము, శుభగ్రహము, అన్ని విధాలుగా మనను కాపాడుతూ మంచి పనులను మనకు కలిగించేటువంటి గ్రహము శుభగ్రహము, శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహం. కాబట్టి ఈ గురువు యొక్క సంచారం ఎలా ఉంది వృషభ రాశి వారికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఈ సంవత్సరము 14 మే 2025 వరకు జన్మస్థానంలో గురు సంచరిస్తున్నాడు. అంటే 1వ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది. కొంత ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఈ సమయం లోపల వాళ్లకు ఆఫీసులో వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది, హైఅప్స్తోను కూడాను కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆఫీసులో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఏం జాగ్రత్తలను పాటించాలి? వాళ్లకు అలాట్ చేసినటువంటి వర్క్ పైన 100% మనస్సు నిలిపి అనవసరమైనటువంటి చర్చలకు పక్కవారితో కానివ్వండి, పైవారితో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, ఎంతవరకు అవసరమో అంతవరకే మనము చర్చిస్తూ ముందరికి వెళ్ళినట్టయితే మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. వాటన్నిటిని కూడాను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా జన్మస్థానంలో ఉన్నప్పుడు వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. తద్వారా మీకు ఉద్యోగము మానేయాలి అనేటువంటి ఒక కోరిక ప్రబలంగా మనస్సులో నుంచి ఉద్భవించే అవకాశాలు ఉంటాయి.
లేదా ఉద్యోగంలో మార్పులు, బదిలీలు, వేరే ప్రాంతాలకు వెళ్ళడము, అదే కంపెనీలు కానివ్వండి, అదే సెక్టర్ లోపల మనకు వేరే వర్క్ అలాట్ చేయడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మనస్పర్ధలు, వృధా ఖర్చులు, నలుగురిలో అనవసరమైనటువంటి వ్యాఖ్యానం మూలకంగా శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మాటను, నోరును కొంత జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ప్రతి విషయంలోనూ సందిగ్ధత అంటే అన్సర్టనిటీ అనేటువంటిది బాగా పేరుకుపోతుంది. కాబట్టి మీరు డిసిషన్స్ తీసుకునే ముందు కొంత జాగ్రత్తగా తీసుకోండి. పెండింగ్లో పెట్టుకోకండి పనులను. మీకు ఏదైతే వర్క్ చేయాలి అని అనుకుంటారో దాని గురించి ఆలోచించండి. ఇమ్మీడియట్గా దాని విషయం లోపల మీరు నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని అలాగే ఉంచినట్టయితే మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థికంగా కూడాను జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయి. నలుగురితో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఈ సంచారంలో. ఇక 14 మే తర్వాత గురువు మారుతున్నాడు, మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే మిథున రాశిలోకి రావడము వృషభ రాశి జాతకులకు శుభ సూచకం. ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానంలో గురు సంచారం బాగా కలిసి వస్తుంది. ధర్మకార్యాలపై మనస్సు నిలుపుతారు, నలుగురికి సహాయం చేస్తారు, ఆర్థిక పరిస్థితి బాగా బలపడుతుంది, రావాల్సినటువంటి డబ్బు మీకు అందుతుంది. బంధువులు, ఆత్మీయులతో సఖ్యతను పెంపొందించుకుంటారు. అందరితో కూడాను మీరు సుహృద్భావ వాతావరణాన్ని నిర్మించుకుంటారు. ఇక వ్యయం కూడాను అంటే ఖర్చు కూడాను మీరు చాలా ఆలోచించి చేస్తూ ఉంటారు ఈ సమయంలో. ముఖ్యంగా రాబడి పెరగడం మూలకంగా మీకు చేతిలో డబ్బు ఉంటుంది. వివిధ పనులపై, వ్యవహారాలపై పెట్టుబడి పెట్టాలి అనేటువంటి మనస్తత్వం పెరుగుతుంది. కుటుంబం లోపల కూడాను భార్యా పిల్లలతో మీరు సఖ్యంగా ఉంటారు. మీ మాట చెల్లుబాటు అవుతుంది, సమాజంలో మాట పలుకుబడి పెరుగుతుంది. తద్వారా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా మీకు చాలా సంతృప్తిగా ఉంటారు. అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ సమయము 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు గురువు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో ప్రవేశించడము మేషరాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానంలో గురు సంచారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దగ్గరి వాళ్లతో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తూ ఉంటారో వాళ్ళు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. బ్లైండ్గా వాళ్ళకి తెలియజేయకుండా మీరే స్వయంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక చేసేటువంటి వృత్తి లోపల మార్పులు గోచరిస్తుంటాయి. బంధువులు, ఆత్మీయులతో కలహాలు, వర్క్ లోడ్ పెరగడం మూలకంగా శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, కొంత ముఖ్యమైనటువంటి వాళ్లను దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ప్రతినిత్యం కూడాను ఫ్రీక్వెంట్గా మనకు మనస్పర్ధలు తలెత్తడం మూలకంగా ఎన్నో రోజుల నుండి మనతో ఉంటూ పనులు చేస్తున్నటువంటి వ్యక్తులను మీరు దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఈ సంచారంలో ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మనం నిర్ణయాలు తీసుకోవాలి, తొందరపడకుండా. ఇక 5 డిసెంబర్ నుండి మళ్ళీ 1 జూన్ 2026 వరకు వక్రగత్య మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే మళ్ళీ మిథున రాశిలోకి రావడం అంటే ద్వితీయ స్థానం అవుతుంది వృషభ రాశి వారికి. ఈ సమయం కూడాను చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే 5 డిసెంబర్ 2025 నుంచి 1 జూన్ 2026 వరకు వక్రరీత్యా ద్వితీయ స్థానంలో గురు సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మళ్ళీ మీకు రాబడి పెరుగుతుంది. మధ్యన తాత్కాలికంగా అక్టోబర్ టు డిసెంబర్ కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ 5 నుండి జూన్ 1వ తారీఖు వరకు అనుకూలం మూలకంగా ఆదాయం మీకు కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. విద్యార్థులకు చదువు విషయంలో మంచి అవకాశాలు వచ్చే సమయం. మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే విద్యార్థులు
మంచి సంస్థలలో అడ్మిషన్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్స్ కొరకు ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ కొరకు కూడాను చాలా ముఖ్యమైనటువంటి సమయము. ఇన్వెస్ట్మెంట్స్ చేయవచ్చును. ఇక చేయు వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా అనుకూలమైనటువంటి సమయము. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ విధంగా మనకు జూన్ వరకు గురువు యొక్క అనుకూలత ఉంది. ఇక శనీశ్వరుడు ముఖ్యంగా 2వ గ్రహము శని. ఈ శని యొక్క ప్రభావం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే మీనరాశిలో సంచారము వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఏకాదశ స్థానంలో సంచారం అన్నమాట. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహం అన్ని విధాలుగా మనకు కలిసి వస్తుంది. లాభస్థానంలో ఉంటాడు. అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటాడు. వృషభ రాశి వారికి శని అనుకూలత 2.5 సంవత్సరాలు కనబడుతుంది. అందున శని, వృషభ రాశి అధిపతి శుక్రుడు, వీళ్ళు ఇద్దరు కూడాను మిత్రగ్రహాలు గనక శనీశ్వరుడి యొక్క ప్రభావం మూలకంగా ఈ 2.5 సంవత్సరాలు దాదాపు ఈ వృషభ రాశి జాతకులకు అన్ని విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే కూడాను ఈ శని ప్రభావం మూలకంగా విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము, లాభదాయకంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి, వివాహమయ్యి చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ శని ఏకాదశ స్థానం లాభస్థానం. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనులు, అనుకున్నటువంటి కోరికలు తీరేటువంటి సమయం అన్నమాట ఇది. కాబట్టి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ సమయం లోపల. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. చాలా సంతోషంగా ఈ 2.5 సంవత్సరాలు మీకు శని అనుకూలతను చేకూరుస్తాడు. ప్రారంభించినటువంటి పనులు విజయంగా ముగుస్తాయి. రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. ఇక ఇంటి వాతావరణం కూడాను మీకు చాలా అనుకూలంగా ఉంటుంది, సుఖమయంగా ఉంటుంది. స్థిరమైనటువంటి ఆలోచనలు, ముఖ్యంగా ఇంతకు మునుపు 10వ స్థానంలో ఉండేవాడు. కుంభరాశిలో సంచరిస్తున్నప్పుడు వృషభ రాశి వారికి 10వ స్థానం, ఆ 10వ స్థానము మనం చేసేటువంటి పనులపై ప్రభావాన్ని చూపించింది. ఇప్పుడు ఏకాదశ స్థానం లాభస్థానంలో ప్రవేశించినాడు కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళతారు. చంచలమైనటువంటి మనస్సు లేకుండా మీరు ఏది చేయగలరో దానిపైననే మీరు మనస్సు నిలుపుతారు. గాలిలో మేడలు కట్టకుండా ఆ పనులపైన మనస్సు నిలిపి మీరు చేస్తూ ఉంటారు కాబట్టి తలిచినటువంటి పనులు మీకు సునాయాసంగా సంపూర్ణమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద శని ప్రభావం వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంది. దీన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి స్టెప్స్ మీరు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాహువు 18 మే 2025 వరకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. రాహువు యొక్క సంచారం కూడాను మీకు బాగా అనుకూలంగా ఉంది. పనులపై మీరు శ్రద్ధ నిలుపుతారు, నిమగ్నమై పనులు చేస్తూ ఉంటారు, సత్ఫలితాలను పొందుతారు. సమయానికి భుజించడము, శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ పనులు చేస్తూ ఉంటారు. వ్యవసాయదారులకు భూములు కొనుగోలు చేయడము, వాహనం కొనుగోలు చేయడము, ప్లాట్లు, ఇండ్లు కొనడము ఇలాంటివి ఈ ఏకాదశ స్థానంలో శని రాహువు సంచరిస్తున్నటువంటి సమయంలో సంభవిస్తుంది. ఇదే సమయంలో అంటే 18 మే 2025 వరకు కేతువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కేతువు విషయంలో కొంత అన్సర్టనిటీ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలో ఉంటారు. అంటే నిర్ణయం తీసుకోవలసినటువంటి సమయం, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడము బ్లైండ్గా చేయకుండా కొంత మనస్సు నిలిపి బుద్ధి విచక్షణతో కొంత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే
ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క అనుకూలత మూలకంగా ఇది నిర్వీర్యమవుతుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగానే ఉంటారు. చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు. పంచమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా పిల్లలతో, కుటుంబ పెద్దలతో సఖ్యతను మీరు పెంచుకోవడం అవసరము. ఇక 18 మే తర్వాత డిసెంబర్ 5, 2026 వరకు రాహువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో అర్ధాష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. అంటే రాహు కేతుల యొక్క ప్రతికూలత 18 మే తర్వాత ఉంది. రాహు కేతులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో శని భగవానుడు, శనీశ్వరుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. గురువు కూడాను అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి రాహు యొక్క ప్రభావం కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ ఇండివిజువల్గా రాహు కేతుల యొక్క ప్రభావాన్ని మనం చూసినట్టయితే కొంత ఆలోచించి పనులు చేయడము మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1కి 4 సార్లు ఆలోచించినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ప్రయాణాలు, ఈ అర్ధాష్టమ కేతు మూలకంగా మీరు బ్లైండ్గా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడాను మీరు కట్టడి చేసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. శారీరక శ్రమ ఉంటుంది, వర్క్ లోడ్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు అందరికి కూడాను వర్క్ లోడ్ పెరుగుతుంది అర్ధాష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నప్పుడు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ రాహు కేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. మిగతా గ్రహాలు, శని, గురువు యొక్క ప్రభావము మనకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరము మే తర్వాత చాలా అనుకూలిస్తుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే ముఖ్యమైనటువంటి పనులు, లాభదాయకమైనటువంటి పనులు, మనకు సంతోషాన్ని కలిగించేటువంటి పనులు మీరు ఈ సంవత్సరం చేయగలుగుతారు. ఇక ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే జన్మస్థానంలో గురువు కొన్ని రోజుల పాటు సంచరిస్తున్నాడు. మళ్ళీ తృతీయ స్థానంలో కొన్ని రోజుల పాటు గురువు సంచరిస్తున్నాడు. కనుక ఈ జన్మ తృతీయ స్థానాలలో గురు సంచరిస్తున్నప్పుడు గురు విషయమై మీరు గురుగ్రహం యొక్క మూలమంత్రం జపించడము, లేదా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిదండ్రులను ప్రేమించండి, వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలను పొందండి. వాళ్ళ దీవెనలు మీకు చాలా కలిసి వస్తాయి. అన్ని రకాలుగా మీకు సక్సెస్ రేటును పెంచుతుంది. ఇక శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శని విషయమై మీరు ఏమీ పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాహుకేతుల విషయమై మట్టుకు మీరు మూలమంత్ర పారాయణము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, గణపతిని స్మరించడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు రాహుకేతుల మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలను చేసుకోండి. శుభకరంగా ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడాను వృషభ రాశి వారికి. ఇది దాదాపు ఇక్కడి నుండి 2.5-3 సంవత్సరాల పాటు మీకు అనుకూలమైనటువంటి రోజులు. దీన్ని మీరు ఉపయోగించుకోండి. పరిహారాలు నేను చెప్పినట్టుగా కూడాను పాటించండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.